ఫస్ట్ శ్రీధర్ భాయ్ చెప్పినట్టుగా నా జర్నీ చిన్నగా మీకు చెప్తాను. మేబీ ఇట్ మే ఇన్స్పైర్ యూ, ఇట్ మే అంటే వేరే వాళ్ళకి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. నేను అప్పట్లో మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజీలో 84, 85, 86, 87 అనమాట నాది ఇంటర్మీడియట్. 86 వరకు. 86 అవగానే డిసెంబర్లో అక్కడ ఒకటి మహబూబ్ నగర్ గ్రౌండ్లో రిక్రూట్మెంట్ జరిగింది. నాకు తెలియకుండా అక్కడ జరిగింది. ఆ తర్వాత నాకు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చింది, అరే ఆర్మీలో పోవచ్చు, తొందరగా మనం షార్ట్ అంటే తక్కువలో మనం ఓన్గా ఇది చేయొచ్చు అని. అప్పుడు వరంగల్ వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే చాలా లెర్నింగ్స్ ఉన్నాయి. అంటే ఇండియన్ ఆర్మీ అని అంటే ఊరికేనే సోల్జర్ అని కాదు, రేపటి మీకోసం ఈరోజు మేము పనిచేస్తున్నాం అని చెప్పేటటువంటి సోల్జర్ కాదా ఇది. యాక్చువల్లీ ఈరోజు ఒక సోల్జర్ రిటైర్ అయ్యి వస్తే ఎక్కడైనా గేట్లో నిలబెడుతున్నారు. అదే గేట్లో మీరు పిలిచి సార్ ఒక వార్డ్ అప్పచెప్పండి, ఒక హాస్పిటల్ ఒక బ్రాంచ్ అప్పచెప్పండి, హౌస్ కీపింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, A to Z ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని ఒక సోల్జర్కి అప్పచెప్పండి, అది ఎలా ఉంటుందో చూడండి మీరు. అంటే అన్ని స్కిల్స్ ఉంటాయి, ఆ స్కిల్ని ఎవ్వరు కూడా ఉపయోగించుకోవట్లేదు ఈరోజు. దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. అంటే ఎంత కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి అంటే డే నైట్ ఏమీ తెలియదు వాళ్ళకి. టైం అయిందా 5 o'clock అనేది చూసేది ఉండదు. ఒక టైం ఉందా, పని అయిపోయిందా, పని అయిపోయే వరకు వాళ్ళు పని చేస్తారు. వాళ్ళ సర్వీసెస్ ఎక్కడైనా ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి డెఫినెట్గా. అంటే చాలా కమిట్మెంట్గా పనిచేస్తారు వాళ్ళు, అదొకటి. తర్వాత నేను బ్లాక్ హ్యాట్ కమాండోస్లో ఉండే అవకాశం దొరికింది. అబ్దుల్ కలాం గారితో యాజ్ అ ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా పోఖ్రాన్లో పనిచేసే అవకాశం దొరికింది 92లో. 93, 94లో హజరత్ బల్ షరారే షరీఫ్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో పాల్గొనే అవకాశం దొరికింది. అట్లాగే ఓపీ రక్షక్, ఓపీ పరాక్రమ్, ఓపీ విజయ్ ఈ అన్ని ఆపరేషన్లో పాల్గొనటం జరిగింది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. అంటే ఓపీ విజయ్ అనేది చిన్న ఏరియా, కార్గిల్ ఏరియా కనుక మేమంతా ఫుల్ వార్ ఉంది అనౌన్స్ అయింది కనుక మేము అప్పట్లో పాకిస్తాన్ బార్డర్లో సమ్వేర్ ఉన్నాము. అండ్ ఆ తర్వాత పార్లమెంట్ అటాక్ అయినప్పుడు ఓపీ పరాక్రమ్ అయింది, అప్పుడు న్యూక్లియర్ వెపన్తో ఉన్నాం. సో ఇక్కడ మనకేం తెలియాలి అంటే ఇండియా డెవలప్ అవుతుంది. ఒకవేళ మనం అనుకున్నట్టుగా మన మనసులో మాట అందరు ట్యాక్సులు కట్టి, అందరు హానెస్ట్గా ఎథికల్గా బిజినెస్ చేసి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి, నా దేశం కోసం నేను ఏం చేస్తున్నా అని ప్రతి ఒక్కరు ప్రశ్నించి ఆ దేశం కోసం కొంత పని చేసినట్టయితే ఈ భారతదేశం చెప్తున్నాను వీళ్ళు ఇప్పటివరకు అబ్దుల్ కలాం ఏమన్నారు, 2020 విజన్ అన్నారు, ఇప్పుడు 2047 అన్నారు. ఆ 47 వరకు మనం ఎక్కడో వెళ్ళిపోతాం. డెఫినెట్గా మనము విశ్వ భారత్ ఏదైతే ఉందో అది మనకి ఆ కళలు నిజమవుతాయి.